హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్. దగ్గరగానే ఏంటంటే ఒక 1 వీక్‌గా నేను మీకు వీడియోస్ అందించలేకపోయాను. దానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ అనేది జరగడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ బిజీలో పడి నేను ఎవరికీ వీడియో రూపంలో గానీ, లేదంటే కాల్స్ రూపంలో గానీ ఎవరికీ కూడా నేను అవైలబుల్‌లో లేననమాట. ఓకేనా? ఇక నుంచి ఏంటంటే వన్ బై వన్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఓకేనా? ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది విత్‌డ్రా విషయంలో కావచ్చు, లేదంటే మీరు ఈడబ్ల్యూఐ పంపించుకోవాల్సిన ఆ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే నేను మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడేంటంటే ప్రెజెంట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ క్లౌడ్ టెక్నో ఏదైతే ఉందో, అదే స్పాట్ లోన్ ఏదైతే ఉందో, స్పాట్ లోన్ కంపెనీ గురించి చాలా మంది కొంచెం తప్పుగా మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? దాని గురించి మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి ఫస్టు. ఓకేనా? దగ్గర మనకేంటంటే 6 నెలలుగా మన ఈ క్లౌడ్ టెక్నో ఏదైతే ఉందో 6 నెలలుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంపెనీ సైడ్ నుంచి రావాల్సినయి గానీ, మనకివ్వాల్సినయి గానీ, లేదంటే కంపెనీ చేయవలసిన టైమ్ టు టైము వర్కింగ్ గానీ, ఎక్కడ గూడా ఎలాంటి తప్పులు గూడా చేయకుండా కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ చేస్తుందనమాట అది. ఓకేనా? అది మీరు మీరు కూడా గమనించుంటారు చాలామంది. మన విత్‌డ్రాలో ఒక ఓన్లీ జస్ట్ ఏంటంటే ఈ అప్డేట్ ఏదైతే వచ్చిందో, ఈ అప్డేట్ వచ్చి మినిమమ్ దగ్గరగా ఒక 4 డేస్, నాకు తెలిసి 4 డేస్, 5 డేస్ అవుతుంది. ఈ విత్‌డ్రాల్ అనేది యూఎస్‌డిటీగా విత్‌డ్రాల్ పెట్టి. ఓకేనా? జస్ట్ ఆ విత్‌డ్రాల్ ఏంటంటే ప్రాసెస్ మీకు తెలియక అది కష్టం అనుకుంటున్నారు గానీ, ఆ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట అది. ఆ ప్రాసెస్ ఒకసారి మీరు చేయడం స్టార్ట్ చేశారంటే చాలా ఈజీగా మనం విత్‌డ్రాల్ అనేది తీసుకోవచ్చు. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో గురించి మీకు పూర్తిగా అప్డేట్స్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అందిస్తాను. ఓకేనా? ఈ ప్రెజెంట్ ఏంటంటే ఈ స్పాట్ లోన్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా భావించవలసిన అవసరం అయితే లేదు. 100కి 100 కంపెనీ తప్పుడు కంపెనీ అయితే కాదు. అలాగే ప్రజలను మోసం చేసే కంపెనీ అయితే అంతకంటే కాదనమాట. ఓకేనా? కంపెనీ ఏదైనా సరే ఒక మార్పు తీసుకొచ్చిందంటే, ఆ మార్పుకేంటంటే కంపెనీకి లాభం ఉండాలి. అలాగే కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్న మనలాంటోళ్ళు కూడా లాభం అనేది ఉండాలనమాట. ఆ విధంగానే కంపెనీ అనేది ప్లాన్ చేస్తుందనమాట. ఓకేనా? ఆ విధంగా ప్లాన్ చేసినప్పుడు కంపెనీ ఏంటంటే ఇంకొక 10 సంవత్సరాల పాటు ఆ కంపెనీ ఏంటంటే బ్రతికుంటుందనమాట. ఓకేనా? అలాంటి మార్పులు, షేపులు తీయకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కంపెనీ ఉన్నదనుకోండి, అది ఎప్పటికి కూడా కంపెనీ బ్రతికుండదనమాట. ఈ ఒక 2, 3 నెలలు కంటిన్యూ అవ్వచ్చు, బ్రతికుండొచ్చు. కానీ తర్వాత కంపెనీ అనేది చచ్చిపోతుందనమాట. దాని గురించి ఎప్పుడైనా సరే మనం అప్‌డేట్ అవ్వాలన్నా కూడా కంపెనీ ఫస్ట్ అప్‌డేట్ అయిన తర్వాత దాని ద్వారాగా మనం అప్‌డేట్ అవ్వాలి. ఓకేనా? ఆల్రెడీ కంపెనీ అప్‌డేట్ అయింది. ఎందుకంటే మనం ఐఎన్ఆర్‌లో విత్‌డ్రాల్ ఇచ్చే కంపెనీ యూఎస్‌డిటీలో విత్‌డ్రాల్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే అక్కడ కంపెనీ అప్‌డేట్ అవుతుంది. అంటే ఇప్పుడేంటంటే ఐఎన్ఆర్‌లో విత్‌డ్రాల్ ఇస్తే మనకేంటంటే ఓన్లీ మన భారతదేశం వరకే, మన మన ఇండియా వరకే విత్‌డ్రాల్ అనేది ఇవ్వగలుగుతుంది. ఇండియాలో నివసించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ స్పాట్ లోన్‌లో వర్క్ చేసుకొనేసి ఇన్‌కమ్ అనేది సంపాదించుకోగలుగుతారనమాట అండి. ఓకేనా? అదే యూఎస్‌డిటీలో విత్‌డ్రాల్ ఇవ్వడం వల్ల, యూఎస్‌డిటీలో పెట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనకి దగ్గరకి 240 దేశాలున్నాయనమాట. మన దేశం లాంటి దేశాలు 240 దేశాలున్నాయనమాట. ఈ 240 దేశాల్లో కూడా ఈ స్పాట్ లోన్ ఏదైతే ఉందో, ఈ స్పాట్ లోన్ విస్తరించి ఈ 240 దేశాల్లో బ్రతికుండాలి ఈ స్పాట్ లోన్ అంటే, మీరు యూఎస్‌డిటీ అనేది ఈ యూఎస్‌డిటీ ఏదైతే ఉందో తీసుకొచ్చిన మార్పు ఏదైతే ఉందో, ఈ మార్పుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలనమాట అండి. అప్పుడే ఈ కంపెనీ మరింత కాలం బ్రతికుంటది. మరో కొంతమందికి ఈ అవకాశం అనేది కలిగిస్తదనమాట. ఓకేనా? అది చాలామంది అర్థం చేసుకోక ఏంటంటే, ఆ కంపెనీ అయిపోయింది, కంపెనీ ఎత్తేసాడు, మనకి విత్‌డ్రాల్ ఇవ్వట్లేదంటే ఒకటి ఇలా మార్చేస్తాడు, అప్‌డేట్‌లు పెడతాడు, అప్‌డేట్‌లు పెట్టి మనకు మళ్ళీ కంపెనీ ఎత్తేస్తాడు అన్నట్టుగా చాలామంది అపోహలు పడుతున్నారనమాట. అలాంటి అపోహలైతే పడొద్దనమాట. ఓకేనా? ఎప్పుడైతే మన యూఎస్‌డిటీలోకి ఎంటర్ అయిందో, ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీ బేస్‌లోకి ఎంటర్ అయిందో విత్‌డ్రాల్ ఇవ్వడానికి, అప్పుడు మన కంపెనీ అనేది 100కి 1000% సక్సెస్ అయినట్టనమాట. ఓకేనా? ఇది వరల్డ్ వైడ్‌గా 240 దేశాల్లో చలామణి అయ్యే కంపెనీ. చాలా తక్కువ టైంలో వితిన్ 6 నెలల్లో, 6 నెలలు కూడా కంప్లీట్ కాలేదు. 6 నెలల్లో ఆల్ ఇండియా మొత్తంలో నంబర్ 1 స్థాయిలో ఉందంటే ఈ స్పాట్ లోన్ కంపెనీ. ఓకేనండి? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. విత్‌డ్రాల్ ఎలా చేయాలి అనేది, తర్వాత ఏంటంటే మన ఫండ్ వాలెట్‌కి మనీ ఎలా పంపించుకోవాలి అనేదేంటంటే కంపెనీ పరంగా
చిన్న చిన్న వీడియోస్ అందిస్తుంది, అప్డేట్ కూడా అందిస్తుంది మనకి. ఓకేనా. అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను మామూలుగా మీకు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రతి విషయం కూడా నేను మీకు క్లియర్గా క్లుప్తంగా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు అందిస్తాను. ఆ విధంగా విత్డ్రా పెట్టుకుంటే ఆ విధంగా విత్డ్రా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఈడబ్ల్యూఏ కట్టుకోవడానికి ఫండ్ యాడ్ చేయాలన్నా కూడా ఈజీగా ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా A to Z నేను మీకు అప్డేట్ అందిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. దీని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు హ్యాపీగా న్యూ జాయినింగ్ చేసుకోండి, హ్యాపీగా జాయిన్ చేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. వర్క్ మాత్రం ఎవరు కూడా పెండింగ్ పెట్టొద్దండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే సపోజ్ నాకు ఏం చెప్పేది ఈడబ్ల్యూఐ విషయంలో నాకు ఫండ్కి మనీ యాడ్ చేయడం రాదు, నాకు తెలియదు అనుకున్న వాళ్ళు దయచేసి ఏంటంటే వాళ్ళ ఆ ప్రాసెస్ తెలుసుకునేంత వరకు ఏంటంటే విత్డ్రాల్ అనేది పెట్టుకోవద్దండి. ఎందుకంటే విత్డ్రా పెట్టుకున్న తర్వాత మీకు ఏంటంటే వాలెట్లో మనీ అనేది ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే వారం మనం కట్టవలసిన ఏడబ్ల్యూఏ ఏదైతే ఉందో ఆ ఈడబ్ల్యూ అనేది అక్కడ మనీ అనేది మీకు ఉండదు కాబట్టి, అవైలబుల్గా ఉండదు కాబట్టి మీరు ఈడబ్ల్యూఏ కట్టడానికి ఇబ్బంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే సాధించుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సరే కొత్తదనం ఏదైనా వచ్చినా సరే కొత్తదనానికి మనం అలవాటు పడే విధంగా ఉండాలన్నమాట అండి. మనం కూడా చిన్న చిన్న మార్పులు షేర్లు చేసుకునేసి ప్రతిదీ కొత్తది ఏది వచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. దాని గురించి ఎంతో కొంత మనం కూడా తెలుసుకోగలగాలన్నమాట అండి. ఓకేనా. అంతేగాని మనం జస్ట్ ఏదో లోన్ వచ్చిన తర్వాత మనం ఏంటో ఈడబ్ల్యూఎల్ కట్టాలి, ఆ తర్వాత వచ్చిన అమౌంట్ మనం తీసుకుని విత్డ్రా పెట్టుకోవాలి, ఈ విధంగానే కాకుండా ఆ కంపెనీకి తగ్గట్టుగా కంపెనీలో వచ్చిన చిన్న చిన్న మార్పులు షేర్లు కూడా మనం అలవాటు పడి ఉండాలన్నమాట అండి. ప్రతిదీ కూడా మనం చిన్న నేర్చుకోగలిగి ఉండాలి. దానికంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేయగలగాలి. ఒక 1 hour 2 hour టైం అనేది స్పెండ్ చేసి అందులో వచ్చిన మార్పులు షేర్లు ఏ విధంగా చేసుకోవాలి, దీన్ని ఇంకా ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి, కంపెనీ డెవలప్ అవ్వాలంటే మనం డెవలప్ అవుతేనే కంపెనీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దాని గురించి ప్రతి విషయంలో కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అలాగే నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనమాట. అలాంటప్పుడే మనం ఏంటంటే మన ఈ కాలాన్ని బట్టి అలాంటప్పుడే మనం ఏంటంటే ఒక అడుగు ముందుకు వేయగలం అనమాట. అది సంపాదించుకునే విషయంలో కావచ్చు, లేదంటే మనం అప్డేట్ అవ్వడం విషయంలో కావచ్చు, లేదంటే మన పిల్లల్ని అప్డేట్ చేయవలసిన విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా మనం అంటూ ఈ కాలంతో పాటు పరిగెట్టాలనుకున్నప్పుడు కాలానికి తగ్గట్టుగా కాలానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి, అప్డేట్ని స్వీకరించాలి, మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట అండి. ఓకేనా. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే ఈ రంగంలోనే కాదు ఏ రంగంలోనే సరే 100% ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారన్నమాట. ఓకేనా. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీరు ఎవరైనా ఇంకా ఈ స్పాట్ లోన్లో జాయిన్ అవ్వడానికి స్పాట్ లోన్ ఎత్తేసే కంపెనీ పోయే కంపెనీ అనుకుని ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నారంటే మీరు ఇప్పటి వరకు 6 నెలలనే టైం అనేది వేస్ట్ చేశారు. ఇంకా కూడా మీకు టైం ఇంకా వేస్ట్ చేసుకోగలిగితే దీని మీద నమ్మకం లేకపోతే మీరు జాయిన్ అవ్వడం వేస్ట్ అండి. జాయిన్ అవ్వద్దు. అనుమానాలతోని అపోహలతోని జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ విషయం ఏంటంటే కంపెనీలో మనం జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్స్లో మనం జాయిన్ అయ్యి మనమే 3 ఐడీలు వేసుకున్నాం, లేదంటే మన కింద మనం జాయిన్ అయ్యి లెఫ్ట్ రైట్ ఏ క్షణం వేసామో అదే క్షణంలో కంపెనీ మనకు డబ్బులు అనేది ఇస్తుంది అనమాట అండి. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క పాయింట్లో ఈ కంపెనీ 100కి 1000% సక్సెస్ అయింది ఆల్రెడీ. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకున్నారంటే చాలు. మనం ఏంటంటే సపోజ్ ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలనుకుంటే, ఒక బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకుంటే మనం మినిమం లేదంటే ఒక 5,000 10,000 వాడికి లంచం ఇవ్వాలి. తర్వాత ఏంటంటే డాక్యుమెంట్స్ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే మన సిబిల్ స్కోర్ చూపించాలి. ఇవన్నీ ఉన్నాయంటే వాడు ఎంతో కొంత వాడు ఇచ్చిన లోన్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ తగ్గట్టుగా 2 రూపీస్ 3% 2% ఎంతో కొంత అనేది కమిషన్ అంతా వాడు అడుగుతాడు. ఆ కమిషన్ అక్కడ పే చేయాలి. పే చేస్తేనే కానీ మనకి లోన్ అనేది ఇవ్వడు. అది కూడా ఇమ్మీడియట్గా ఇవ్వడు అనమాట. ఓకేనా. ఇక్కడ అలాంటి డాక్యుమెంట్స్ లేదు, అలాంటి సివిల్ స్కోర్ లేదు, అలాంటి ఎలాంటి కమిషన్ లేదనమాట. జస్ట్ మీరు ఇందులో మెంబర్షిప్ తీసుకోవడానికి 1600 పెట్టి మీరు జాయిన్ అవ్వాలి. మీకు లోన్ కావాలి, మీరు లోన్కి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే మీ ఐడీస్ అయినా లేదంటే బయట వాళ్ళ ఐడీస్ అయినా లెఫ్ట్ రైట్ వేసినట్టయితే మనకి లోన్ ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో మీకు లోన్ వస్తుంది. అక్కడి నుంచి 9 లోన్ల వరకు కంటిన్యూ చేసుకోవాల్సిన బాధ్యత మీదనమాట. అంటే కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఏంటంటే కరెక్ట్గా టైం టు టైం వీక్లీ మీ ఈడబ్ల్యూ కడుతూ ఉన్నారంటే 1వ లోన్ కానీ 9వ లోన్ వరకు మీరు హ్యాపీగా మీరు జర్నీ చేసుకోవచ్చు. అక్కడికి వచ్చేటప్పుడు 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది ఈజీగా 2 yearsలో మనం సంపాదించవచ్చు అనమాట. ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అనమాట. ఈ అవకాశాన్ని చాలా మంది ఇంకా మిస్ చేసుకుంటున్నారు, ఆలోచించుకుంటే టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే అనుమానాలు, కంపెనీ ఎప్పుడు పోతుందో డే 1 రోజున జాయిన్ అయినట్టు ఈ పాటికి ఎంతో కొంత వాళ్ళు సంపాదించుకుంటారు కదా.
అదే అనుమానంతో డే 1 రోజున ఏదైతే అనుమానం ఉందో ఈ 6 నెలల తర్వాత కూడా అదే అనుమానం వాళ్ళ మనసులో ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళు ఇంకా రోజులు గడుస్తూనే ఉన్నాయి, నెలలు గడుస్తూనే ఉన్నాయన్నమాట. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మాలాంటి సపోర్ట్ తీసుకునేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మరి మీరు కూడా మంచిగా ఇన్కమ్ సంపాదించుకోండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అనేది ఇస్తానన్నమాట మీకు. ఓకేనా? ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీకు ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం విత్డ్రాలు ఎలా పెట్టాలి, యూఎస్డిటీలో విత్డ్రాలు ఎలా పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ వీడియోని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.